హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం శ్రీ గుడిపాలలో ఉన్నటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం. ఈ దేవాలయం మా ఊరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విసనపేట నుంచి అయితే 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ దేవాలయానికి ముందు ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం లోపలికి అయితే వెళ్దాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పుట్ట రూపంలో వెలవడం జరిగింది అని భక్తుల నమ్మకం. ఈ గుడి ముందు కళ్యాణ మండపం, అదేవిధంగా నవగ్రహాలు మనకి దర్శనం ఇస్తాయి. ఈ గుడి చూడడానికి చిన్నదిగా ఉన్నా చాలా మహిమగల దేవాలయంగా చుట్టుపక్కల ప్రజల నమ్మకం. ఈ గుడి 1990వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. స్వామివారు పుట్ట రూపంలో వెళ్ళడం జరిగిన ప్రదేశానికి అయితే వెళ్దాం. ఇక్కడ మహాశివరాత్రి నాడు చాలా ఘనంగా కళ్యాణం జరిపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. అలాగే బయట ఉన్నటువంటి శివలింగానికి అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం శ్రీ నాగలింగేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాం. ఈ దేవాలయం అర్చకులైనటువంటి మా గురువు గారు మాకు చాలా సహకరించి ఆలయ చరిత్రను తెలియజేశారు. ఈ ఆలయ చరిత్రను ఆయన మాటల్లోనే విన్నాం. ఇది ఒక ఎడారి ప్రాంతం లాగా ఉండేది. అలాంటి ప్రదేశంలో ఒక 3 చింత చెట్లు పక్కన ఉండేది. ఆ చింత చెట్లకి దగ్గరికి పిల్లలు ఒక 10 మంది పిల్లలు రోజు ఆటపడుతూ వస్తూ ఉండేవారు. ఆటపడుతూ వస్తూ ఒక రోజు ఒక పిల్లవాడు ఒడ్డి మీదకి బాలుడికి ఒడ్డి మీదకి పంపాల్సి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నాకు ఇక్కడ స్థావరం ఏర్పడుతూ వచ్చింది, నాకు గీత వచ్చింది అని ఆ స్వామి గారు వినమించారు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ పిల్లవాడు సరే ఊళ్ళో పెద్ద మనుషులు వారు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా నాకు దేవుడితో వాకు చెప్తున్నది ఇలా చెప్పాడు ఏంటంటే రోజు ఆ బాలుడిగా గుడి దగ్గరికి రావడం, కూర్చోవడం, పడుతుండడం, వేయడం, అలా చేయడం చేస్తున్నాడు. ఈ పెద్ద మనుషులు అందరూ కూడా ఏమంటున్నారు, ఇక్కడ స్వామివారు చెప్తుంటారు ఏ విధంగా ఇంకా గట్టిగా అడిగితే ఆ బాలుడికి క్రమేణా శుక్రవారం వాకులు రావడం, చెప్పడం. ఈ గుడి అప్పుడు చిన్నగా నిదానంగా అప్పుడు అమాంతం అలా పెరుగుతూ వచ్చేది. క్రమేణా పుట్ట పెరుగుతూ ఉండి వీళ్ళు సంకల్పం అలా చేస్తూ వచ్చారు. కొంతకాలానికి ఇక పుట్ట పెద్దదైపోయింది. ఈ బాలుడు శుక్రవారం సన్నాయి మేడం పెట్టి బాబులు చెప్పేవారు. పెద్ద ఎక్కడెక్కడ భక్తులు వచ్చేవాడు వచ్చి ఏమిటి అనేది మా పరిస్థితి ఏంటమ్మా అంటే నీకేమి నీ పరిస్థితి ఏంటంటే ఆ ఒక బాలుడు చెప్పే బాలుడు నా సంతానం అయ్యేది. నీ సంతానం కలుగుతుంది, నేను వారాలు చేయి, నా పెళ్ళి అవ్వట్లేదు, ఈ వారాలు చేస్తే నీ పెళ్ళి అవుతుంది అని చెప్పుకుంటూ ఉద్యోగాలు, వివాహం కానిటువంటి వారికి వివాహం, సంతానం లేనటువంటి సంతానం, ఆరోగ్యరీత్యా బాగలేనటువంటి వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఇవన్నీ కూడా జరుగుతుంది. వాళ్ళు వారాలు చేస్తూ ఉండేసరికి వాళ్ళ యొక్క వాక్కు పని ఆ యొక్క వాళ్ళ యొక్క వాక్కు పలికి సంతానం లేనటువంటి సంతానం కలిగేది, ఉద్యోగం లేనటువంటి ఉద్యోగం వచ్చేది.
ఆరోగ్యం బాగుండు, ఆరోగ్యం బాగుంది. అలా కొంతకాలం అలా 92 నుంచి 92 వరకు అలా జరిగింది. 92 నుంచి ఇక ఆ గుడి కట్టడం తర్వాత అలా జరగడం. ఇక్కడ పట్టా శోభన్ అని చెప్పేసి గౌడాస్ అతని అతను ఏం చేశాడు, భౌతిక శాంతి అని చెప్పేసి గ్రామం తిరుగుతూ మన గుడిపాడు గ్రామం చాట్రా మండలం చేసినట్టు నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, కొత్తగా పడుతున్నాము, మరి అక్కడికి వస్తే మీ కోరికలు నెరవేర్తాయి, మీకు వచ్చిన సందాయి బట్టి మేము గుడి నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి ఆయన సందాలకు ఎంతో కొంత వచ్చి ఆ డబ్బులు పెట్టి అక్కడ చిన్నగా ముందు గుడి ఏర్పాటు చేశారు. వెనక సెట్ చేశారు. ఆ ఒక భారీగా తెలిసిపోయింది. తర్వాత క్రమేణా ఈ భక్తులు అలా వస్తున్నారు. ఇంట్లో భక్తులు పెట్టారు, చందాలు వసూలు చేశారు, గుడి కట్టారు. గుడి కట్టిన తర్వాత ఇక 92 నుంచి గుడి అలా సాగుతూ అర్చకులు మారుతూ ఉన్నారు. మేము 2002లో వచ్చాము. ఈ విధంగా అక్కడ గుడి వెళ్తుంది. అసలు వెళ్తుంది అది స్వయంభూ అన్నమాట స్వామివారు. ఆ తర్వాత వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ ఏమిటయ్యా అంటే ముఖ్యంగా సంతానం లేనటువంటి సంతాన యోగ్యత, వివాహం కానటువంటి వారికి వివాహ యోగ్యత, ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగం. అంటే భగవంతుడు చేసేంత మనం నమ్మాలి, నమ్మితే జరుగుతాయి. కొంతమందికి ఏంటంటే మాకు ఎక్కడికి పోయినా ఇది లేదు అనుకునేటువంటి వారికి ఏది లేదు. ఏదైనా భగవంతుడు దేవతలు అంటే ఏంటంటే పూజారి వారు, దేవుడు వారు ఇచ్చిన పూజారి వారు ఇవ్వాలన్నట్టు ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఏదైనా జరుగుతుంది. క్రమేణా అలా డెవలప్ అయిపోయింది. ఆ తర్వాత వెలిసినటువంటి ఏ బాలుడైతే ఒంటి మీదకి వచ్చి ఆ బాలుడు పెద్దవాడయ్యాడు. కొంతకాలం ఆ బాలుడికి నోరు కట్టేశాడు, ఇంకా వాక్ చెప్పడం మానేశాడు, చాలా పెద్దవాడు అయిపోయాడు. అతను ఒక టీచర్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఆ బాలుడు ఇవాడు అతను టీచర్ జాబ్ చేస్తున్నాడు. ఆ కుర్రవాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత ఇక్కడ ఉన్నటువంటి ఊరు కూడా ఈ గ్రామం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ యూఎస్లో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అన్ని చోట్ల విస్తరించిపోయి ఉన్నారు. జాబ్ హోల్డర్స్ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇది ఈ దేవస్థానం యొక్క పురాణం. అమ్మ వచ్చిన వాళ్ళ పేరు పెట్టండి, ఇంటి దగ్గర వాళ్ళు చెప్పకండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పండి. మామాపాద సమస్త గురుదేవర శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర వృత్యార్థం శివే శ్రావణమోర్జయాజ బ్రాహ్మణాజ మధ్యే పదవర్తే పదరణ్య మేరోదకలి భావే శ్రీతావతైతాన్యరులే కృష్ణ గోదావరి నాగలింగేశ్వర స్వామి దేవస్థానం అస్మిన్ ఉత్తరే హవారి శ్రీ విశ్వనామ స్తోత్రే ఉత్తరాయణే పార్శ్వమాసే శశిజారతులే కృష్ణావతే ఏకాదశి దినం సర్వహాత్ర శుభవాసరే శుభ నక్షత్రే శుభకర్మ శుభయగమం విశేషణా విశిష్టయాం శుభదినో శ్రీమాన్ శ్రీమతః తెలంగాణ సముద్ర సమస్య చతుర్భవమణి నక్షత్ర చిన్నాంత నామదే సాప్రభ సభాంతస్య సపత్రగస్య రమంత్రి గోత్ర ఏకడం జనపద గోత్ర ఏకడ కణ సమస్య ప్రదీప్ కుమార్ నామదే సబ్రహ్మణ అపర గోత్ర ధమస్య సురేంద్ర నామదే కాన్య నామదే సబ్రహ్మణ జనపద గోత్ర గోత్ర రామకృష్ణ లక్ష్మీ నామదే సబ్రహ్మణ రమంత్రి గోత్ర గోత్ర అనంత నామదే శ్రీమంత్ర నామం చరిత్ర సబ్రహ్మణ రమంత్రి గోత్ర గోత్ర భేట్ కుమార్ రమంత్రి గోత్ర గోత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Bye bye.